అందరికీ మరణాత. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. మరి వాక్యం మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. కురేనీయుడైన సీమోను అని ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. దేవుడు ఈ వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రభువా, నీకు వందనాలు. నీవు దేవుడు, రక్షకుడు, ఈ భూమి మీదకి మా కోసం వచ్చిన వాడవు. ప్రభువా, సిలువను మోస్తేనే తప్ప లోకానికి ఇంక మార్గం లేదు. అందుచేత సిలువను మోయడానికి వచ్చిన తండ్రి, నీకే మా హృదయపూర్వకమైన వందనాలు. దీవించి ఘనతయు, కీర్తియు, ప్రభావమును అందుకొనము. మాతో ఉండుము, మాలో ఉండుము, మా యందు నీవు నివాసము చేయుము. స్తోత్రములు. మరియు ప్రభువా, నీ నామ ఘనత కొరకైన పనులన్నిటినీ మేము చక్కబెట్టుకున్నట్టు కొరకు ఏ సిలువను మోయడానికి వచ్చావో ఆ సిలువను నువ్వు మోయడమే కాదు ప్రభువా, సీమోని చేత కూడా మొయ్యించారు. మొయ్యడానికి ఇష్టమన్నా లేకపోయినా బలవంతం చేసి నీవు మరి ముందు భాగం మోసావు, ఆయన వెనక భాగం మోసారు. వందనాల ప్రభువా. నీ సిలువను మోసే భాగ్యం అతనికి ఇచ్చావు తండ్రి. ఎవరిని పిలుచుకుంటావో, ఎవరిని రాణిస్తావో, ఎవరికి బరువు అందనిస్తావో వారు మోయడానికి వీలవుతుంది కనుక వందనాలు. దయతో దీవించి ఘనతయు, కీర్తియు, మహిమయు పొందుము. ప్రభువా, నీ సిలువను మోసే భాగ్యం ఆయనకి ఇచ్చినట్టే మాకు కూడా దయచేయి తండ్రి. నీకు స్తోత్రములు. నీవు మోసిన సిలువ అతనికి బరువు కాదు, నీకే బరువు. బరువంతా నువ్వే ఎత్తుకున్నావు, కానీ మోసాడన్న గొప్ప పేరు అతనికి ఇచ్చావు. స్తోత్రములు. అతనిలో ఏ ఘనత ఉన్నదో, ఏ మంచితనం ఉందో ప్రభువా, అలాంటిదే మాకు కూడా ఉంటే నీ సిలువను నువ్వు మేము ఎత్తుకునే భాగ్యం మాకు దయచేస్తావు గనుక నీకు వందనాలు, స్తోత్రములు. కృపనిచ్చి ఘనతయు, కీర్తియు, మహిమయు పొందుమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ఇక్కడ కురేనీయుడైన సీమోను అనే ఆయన ఉన్నారు. ముందు చెప్పాను నేను, దేవుడు ఏ కార్యం చేసినా మరి మనుషులకు అర్థమైపోద్దంట. దేవదాసయ్య గారు మాకు పాఠం చెప్తూ ఆయన చెప్పారన్నమాట. సిలువను మోసేటప్పుడు ప్రభువు ఈ యెరూషలేము వీధుల్లో తిప్పబడుతూ ఉన్నప్పుడంట ఒక మహాభక్తుడు ఉన్నాడంట. ఆ దేశంలో, వేరే దేశంలో, ఆ దేశంలో ఉన్న ఆయనకి ఆ వేళ ఏం బాగాలేదంట. ఈరోజు నేను దేవుడు చచ్చిపోతున్నట్టే ఉంది నాకు అని చెప్పాడంట. నిజంగా ప్రభు అదే రోజున సిలువలో ఉన్నారు. అది అయ్యగారు చెప్పారు, దేవదాస్ అయ్యగారు చెప్పారనమాట. అయితే ఇది ఆ రోజు గురించి చెప్పారండి. రెండవది రాకడ రోజు గురించి కూడా చెప్పారు. రాకడ రోజు అసలు ఎవ్వరికీ ఏమీ బాగోదు. ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చేస్తారు, ఎవ్వరూ ఇంట్లో ఉండరంట. వేళ ప్రభువుని చూడడానికి అందరికీ బయటకు వచ్చేయాలనిపిస్తుందంట. అందరూ బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తారంట. ఒక్క రెప్పపాటు కాలంలో ఈ కార్యాలన్నీ జరుగుతాయంట. మరి ఎలాగో మనకి పూర్తిగా చెప్పలేం, కానీ అయ్యగారు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను, కానీ నాకు పూర్తిగా తెలియదు. అయితే ఈ సీమోను కురేనీయుడైన సీమోను ఉన్నాడు చూడండి. ఈయన బాగోలేక యెరూషలేము వచ్చాడంట. ఏం బాగాలేదు అని చెప్పేసి పల్లెటూరు నుంచి వచ్చి చూస్తున్నాడు. ఇది అందరూ గుమికూడి చూస్తున్నారు. ప్రభు చుట్టూ శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, బాధ అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతో వేదన, ఎంతో దుఃఖం ప్రతి ఒక్కరి గుండెల్లోనూ మరి ఉన్నదే. అలాంటి టైంలో ప్రభువుని ఏంటా అని చూడడానికి ఈయన కూడా వచ్చాడనమాట. ఆయన చూశారంట అందరూ. ఆయన చూసి ఆయన బలవంతం చేశారు.
ఆ బలవంతం ఏంటంటే నువ్వు కూడా ఈ సిలువను మొయ్యని. ఆయనకి బలవంతం అంటే ఇష్టం లేదని కదా అర్థం. ఇష్టం ఉంటే బలవంతం చేయక్కర్లేదు, నేను వస్తాను అంటాం. ఇష్టం లేనప్పుడు తప్పించుకునే మార్గం చూసుకుంటాం. అలాంటి సమయం ఈ కురేనీయుడైన సీమోనుకు కూడా వచ్చింది. నన్నట్టుకున్నారేంట్రా బాబు అని అనుకుంటాం చూడండి. అలాంటి బలవంతం సమయం. అలాంటి సమయంలో ఈయన మరి తప్పించుకోవడానికి వీల్లేనంత బలవంతం వాళ్ళు చేసి ఆయన మీద సిలువను మోపారు. ముందు భాగమేమో ప్రభువు మోస్తున్నారు, వెనక భాగమేమో సీమోను మెడ మీద ఉంది, మోస్తున్నాడు ఆయన. ఇద్దరూ కలిసి ఆ సిలువను మోసారు. నిజమే, ప్రభు యొక్క సిలువలో మనం ఉన్నాం కాబట్టి బరువంతా తనే ఎత్తుకుంటాడు. మనం మోసేది ఏముంది? పేరుకు మాత్రం సిలువను మోసాడన్న ఆ మంచి పేరు ఆయనకు వచ్చింది, కానీ మోత బరువు అంతా ప్రభువే మోసారు. ప్రభువు మోసారు కనుక కురేనీయుడైన సీమోనుకి ఈవేళ గ్రంథంలోనూ మన వాక్యంలోనూ కూడా వచ్చిన ఆ గొప్పతనం ఆయనకే దక్కింది. దేవునితో పాటు ఉన్నవారికి ప్రభువుతో మాట్లాడడానికి కానీ ప్రభువుతో నడవడానికి కానీ కృప దొరికింది. అనేక మంది బరువు లేకుండా మోసారు, సీమోన్ అయితే బరువెత్తుకుని మోసాడు. ప్రభువు మరి మన జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. కానీ మనం మోసే బరువు ఎంత? ప్రభువు మోస్తున్నాడు. మన బరువును ప్రభు ఎత్తుకుంటున్నాడు కనుక ఆ ఎత్తుకునే బరువును మనం మరి ప్రభువుకి అప్పగించాలంటే మన బరువు మనం ఎత్తుకున్నది తక్కువే. ప్రతి ఒక్కరూ అనుకుంటారు, నాకు శ్రమలు ఉన్నాయి, అనుభవించలేకపోతున్నా, నాకు ఇలాంటి శ్రమలు అనుభవించవలసి వచ్చింది ఏంటని ఎవరి శ్రమను చూసి వారే అనుకుంటారు. కానీ నీ శ్రమ ప్రభు ఎత్తుకున్నాడని గ్రహించడానికి ఈ రోజున ప్రభువు ఇలా నిలబడ్డాడు. ఈ సీమోను ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన కాడి నుండి సిలువ దగ్గరికి వెళ్ళాడు. నిజమే, మనం ఇంట్లో నుండి బయటకు రాకపోతే సిలువను చూడటానికి వీలవదు. సిలువను చూచినంత మాత్రం చేత మనకేం ప్రయోజనం ఉంది? ఎత్తుకుంటే ప్రయోజనం ఉంది. నిజంగా అందరికంటే అదృష్టవంతుడు, అందరికంటే యోగ్యుడు, ప్రభు సిలువను మోయడానికి అవకాశం కలిగిన వాడు ఈ సీమోను. కనుక కురేనీయుడైన ఈ సీమోనుకు ఎంత గొప్ప మహిమ దక్కిందనే చెప్పాలి. పరలోకంలోనూ భూలోకంలోనూ కూడా ఇతని పేరు మోగిపోతుంది. యేసు ప్రభువుతో పాటు సిలువను మోసినవాడు. శిష్యులైన వారు ఈ అవకాశం దక్కించుకోవాలి. ఎందుకంటే దొరికితే వారిని కూడా ఈ సిలువ మోయడానికి అప్పగించుందిరేమో, కానీ వారు దొరకలేదు గనుక, సీమోను దొరికాడు గనుక ప్రభు సిలువ మోయడానికి వీలైంది. నిజంగా మనం దేవునికి దొరికితేనే మనకు సిలువను మోసే అవకాశం దొరుకుతుంది, కష్టమును మోసే అవకాశం దొరుకుతుంది. నిజంగా అనేక మంది వారి కష్టాలు వారు మోయడమే కష్టమైతే, సీమోనుకు ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆయనకు మీద మోపబడిన సిలువను మోయడానికి ఈ సీమోనుకు అవకాశము అదృష్టము దొరికిందని చెప్పాలి. మరి మోసేటప్పుడు అందరూ గౌరవనీయుల మీద ఎత్తరం, కానీ గౌరవనీయమైన మనిషికి ఈ సిలువ దొరకదు. పిలాతుకు దొరుకుతుందా? హేరోదుకు దొరుకుతుందా? శాస్త్రులు పరిసయ్యులకు దొరుకుతుందా? వారు మొయ్యడానికి వస్తారా? ఒక గొప్పవారం అనుకున్న వారు సిలువను మొయ్యరు, సింహాసనాలు ఎక్కుతారు. సింహాసనం ఎక్కడం కంటే సిలువను మొయ్యడం, దేవునితో కలిసి మొయ్యడం అనేది ఎంత గొప్ప భాగ్యం. ఎన్నో భాగ్యాలు భూమి మీద ఉన్నవే. ఆ భాగ్యాలన్నిటికంటే గొప్ప భాగ్యము సిలువను మొయ్యడమే. మరి తన సిలువను మాత్రమే కాదు, దేవుని సిలువను మోసాడు. భూలోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, వారందరి సిలువను ప్రభువు మోస్తున్నాడు. వారందరి బరువు ప్రభువు మోస్తున్నాడు. ప్రభువుతో పాటు చివర సీమోను మోసాడు. కనుక అనేక మంది ప్రార్థనాపరులు ఉన్నారు. ప్రార్థనాపరులైన వారు, బోధకులైన వారు ప్రభువుకు మనవి చేసుకుంటున్నారు.
ప్రభువా మరి ఫలానా కష్టంలో ఉన్నవారు ఉన్నారు, ఆ కష్టమును తీర్చండి అని చెప్పి మనవి చేసుకునేవారు అనేక మంది ఉన్నారు. అనేక మంది అనేకమైన శ్రమలను మోస్తూ ఉన్నారన్నమాట. ప్రార్థనలో వారు గడిపే టైం ఉంది చూడండి, విజ్ఞాపన చేసే టైం ఉంది కదా, ఆ టైంలో వారు ప్రభు ప్రభుతో పాటు విజ్ఞాపన చేయడానికి మరి మోకరించిన వారై ఉన్నారు. మన ప్రతి విజ్ఞాపనకి మనం మోకరించగానే మన ప్రక్కన యేసు ప్రభువు మోకరిస్తాడు గనక ప్రభువు మన విజ్ఞాపనలో ఏకీభవిస్తాడు. మనం మాట్లాడుకునేటప్పుడు ప్రభువు వింటూ మన కొరకైన విజ్ఞాపన చేస్తాడు. ఎంత భాగ్యం! అందుచేత ప్రతి ఒక్కరూ కూడా మోకరించి మన కష్టం దేవుడికి చెప్పుకోవాలి. ఎవ్వరి సహాయకులు లేకపోయినా మనకు ఒక సహాయకుడు వస్తాడు, మన బరువు మోసే ఆయన ఒకడు వస్తాడు. ఆయనే యేసు ప్రభు. ఆయన నీ కంట్లో నుండి కన్నీరు కారితే ప్రభు కంట్లో నుండి రక్తం కారుతుందంట. అంత గొప్ప వేదనతో నీ కొరకు ప్రార్థించే ఆయన యేసు ప్రభు నీ కోసం ఉన్నాడు. అది భాగ్యం. అందుచేత నిజంగా అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం ఏదంటే ప్రభు దగ్గర విజ్ఞాపన చేసి మన శ్రమని మన కష్టాన్ని ప్రభువుకు చెప్పుకోవటం. ఇదిగో సిమోన్ లాంటి వారు ఉంటారు, వారు విజ్ఞాపన కర్తలు. వారి పని ఏంటంటే ప్రభు కొరకు చెప్పుకోవడమే వారి పని. వారు ప్రభుతో చెప్పుకుంటారు, ఆ భాగ్యమును అనుభవిస్తారు. ప్రార్థన అనేది వారు చేయడానికి ముందుకొస్తారు. మనోనిదానం కుదురుతుంది, ప్రభువును చూస్తారో ప్రభు యొక్క మాట వింటా ఉంటారు. నిజంగా ప్రార్థన చేసేవారికి జవాబు కూడా వస్తుంది. మనసులో కానీ ఆలోచనలో కానీ ఏదో ఒక జవాబు వస్తుంది. మనకు తెలియకుండానే మన ఆత్మ జవాబును అందుకుంటుంది. ఎలాగంటే మనకు తెలియకుండా ప్రార్థన చేస్తూ ఉండగానే మనలో నుండి ఒక పాట వస్తుంది. ఆ పాట మనకు జవాబు అన్నమాట. మనకు తెలియని ఒక చరణం మనం పాడుకుంటూ ఉంటాం. పాడుకుంటూ ఉండేటప్పటికి ఏంటి జవాబు అని మనం కనుక పరిశీలన చేస్తే ఆ చరణంలో నీ విజ్ఞాపనకి జవాబు వచ్చేసింది అనమాట. మనం కొంచెం ఆలోచించాలి, దానిని ధ్యానించాలి. పాడిందే పాడుతూ ఉంటే ఏదో ఒక జవాబు మీ అంశానికి తగినది ప్రభు ఇచ్చేసాడని అర్థం అన్నమాట. కల్లో కానీ దర్శనంలో కానీ ప్రభు మనకు జవాబిస్తాడు. చూడండి, మొయ్యలేనంత బరువు ఇతని మీద మోపబడలేదు. మొయ్యలేనంత బరువు ప్రభువు మీద ఉన్నదే, మొయ్యగలిగినంత బరువు సిమోని మీద ఉన్నదే. మరి దేవుని పిల్లలమైన మనము కూడా ఆ మొయ్యగలిగినంత బరువే పెడతాడు. ఆ శోధన బరువు మొయ్యలేనంత శోధన ఉండదు. బరువెత్తి ప్రభువు మనల్ని వదిలేయడు. అందుచేత మనకి ఒక్కోసారి విసుగుదల అనిపిస్తుంది కదా, ఆయా కష్టాలను బట్టి ఎంత ప్రార్థించినా జవాబు దొరకడం లేదని ఒక్కొక్కరికి ఒక విసుగుదల ఉంటుంది. ఆ విసుగుదలను కూడా జయించాలంటే ప్రభు సిలువను ఎత్తుకోవాలి. అవును, మరి ఎంత గొప్ప బాధ్యత! మనిషి అవసరం దేవునికి ఉంది. మరి మనిషి అవసరం దేవునికి ఉంది కనుక ఈ అబ్బాయిని తన అవసరానికి వాడుకున్నాడు. వాడుకుంటమే కాదు, ప్రజలందరూ కలిసి ఆయన మీద పెట్టారు. మోసాడు, బరువు మోసాడు. ప్రభువు మోసాడా, ఇతను మోసాడా? అసలు బరువు అంతా ప్రభువే ఎత్తుకున్నాడు. కానీ ఈయనకు అవకాశం దొరికింది కాబట్టి తాను వెనకాల ఎత్తుకుని ప్రభువుతో పాటు నడుస్తున్నాడు. ప్రభువు ముందు ఏ దారిని నడుస్తూ ఉన్నాడో అదే దారిలో సిమోను కూడా సిలువెత్తుకొని నడిచాడు. గొల్గొతా వరకు నడుచుకుంటా ప్రభువుతో పాటు వెళ్ళాడు. దేవుని పిల్లలారా, ప్రభువు పని మనం చేసినప్పుడు ప్రభువు యొక్క బరువు మోసినట్టు, సిలువ యొక్క బరువు మోసినట్టు, అప్పుడు మనకు కూడా సేవలో అనేక కష్టాలు, నిందలు, అవమానములు ఉంటాయి. ఆయా రకాల మనుష్యులు ఆయా రకాల మాటలు మనల్ని అంటానే ఉంటారు. అనినప్పుడు మనకు కొంచెం బాధగానే ఉంటుంది. కానీ ఈ సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఇష్టమన్నా లేకపోయినా సిలువెత్తుకున్నాడు కనుక ప్రభువుతో పాటు నడిచే ఆ భాగ్యం అతనికి దొరికినట్టే.
సేవలో ఉన్న సేవకులైన బిడ్డలకు కూడా ప్రభు యొక్క శిలువ బరువు అనగా సేవ బరువు, విజ్ఞాపన బరువు, ప్రార్థన యొక్క బరువు మనం ఎత్తుకుంటున్నాం. ఎత్తుకున్నప్పుడు ప్రభు ప్రభు మోసినట్టే మనం కూడా శ్రమలో మోస్తాం, కష్టంలో మోస్తాం, అందరి ఎదుట మోస్తాం, దీనులమై మోస్తాం. బరువు బరువు మొయ్యడం దీనత్వానికి గుర్తు కదా. అక్కడ గాడిద మోసింది, ఇక్కడ సిమోను మోస్తున్నాడు. ప్రభువును మోసిన వారిలో గాడిద ఉంది, ప్రభువును మోసిన వారిలో, సిలువను మోసిన వారిలో ఈ సిమోను ఉన్నాడు. గనక ప్రభువు యొక్క సిలువకు ఎంత భాగ్యం దొరికిందో మనం గమనిస్తున్నాం. ఒక మనిషి అవసరం దేవునికి, ఒక సేవకుడు అవసరం దేవునికి, ఒక ప్రార్థనాపరుడు అవసరం దేవునికి, దేవుని బరువు మోసేవాడు అవసరం దేవునికి. గనక భూలోకంలో బరువు మోసిన వారు పరలోకంలో ఘనులైన వారుగా ఉంటారు. వారే కిరీటధారులై ఉంటారు. వారే ప్రభువుతో పాటు భూమి మీద నడిస్తే ప్రభువుతో పాటు పరలోకంలో ఉండే భాగ్యం దొరుకుతుంది. ఇక్కడ మనం ప్రభువుకు అవకాశం ఇవ్వకపోతే అక్కడ మనం ప్రభువుతో పాటు ఉండలేం. అప్పుడు ఏడుస్తారు, అయ్యో టైం వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు నేను ఎందుకు చేయలేకపోయానా అని మంచివారు చెడ్డవారు కూడా ఏడుస్తారు. ప్రభు ఒక అర్థం చెప్పాడు, నీవు పరలోక రాజ్యానికి దూరంగా లేవు అన్నారు. ఆ మాటకు అర్థం ఏంటి? దగ్గరుంటే మాత్రం ప్రయోజనం ఏంటి? లోపల ఉండాలి. కానీ ప్రభువు యొక్క రాజ్యం లోపల ఉంటేనే కదా విందు భోజనం. బయట ఉన్నవారు దగ్గరే ఉంటారు, తలుపే కదా అడ్డం. ఆ తలుపు అడ్డంలో బయట ఉన్న వారికి విందు భోజనం అందదు, విందు ఆనందం అందదు. కానీ బయట ఉన్న ఒకటే, దూరంగా ఉన్న ఒకటే. ఇతను దూరంగా లేడు కానీ దగ్గరగా ఉన్నా, అన్నీ వినబడుతూ ఉన్నా లోపల ప్రవేశించడానికి వీలు లేక ఉన్నారు. అలాగే సిలువ దగ్గర కూడా అనేక మంది దగ్గరున్నారు కానీ మొయ్యడానికి ఎవరో రాలేదు. ప్రభు ఒక్కరే మోసుకెళ్ళారు. ఎందుకంటే లోక పాప భారం గనక, లేని నేరముల భారం గనక, కర్ర సిలువ యొక్క భారం గనక. ఈ 3 సిలువల గురించి దేవదాసయ్య గారు ఒక పాట కట్టారు. ఆ పాటలో 3 సిలువలు మోసితివా అనే పాట ఉన్నది. ఎంత విలువైన పాట, ఎంత బలమైన పాట, ఎంత ప్రభువులోనికి తీసుకుని వెళ్ళే ఆ చక్కని పాట దైవజనులు ధ్యానమునకు వాడుకున్నారు. మనం కూడా ఇప్పుడు ధ్యానంలోనికి వచ్చాము కనుక సిలువను ధ్యానించేటప్పుడు ప్రభు బరువును మొయ్యాలి. అనేక మంది పక్క పక్కన ఉన్నారు కానీ వారు మంచివారు అయి ఉండొచ్చు, భక్తులు కూడా అయి ఉండొచ్చు, కానీ సిలువను మోసిన వారు కాదు. ఒకే ఒక్కడు ప్రభు సిలువను మోసినవాడు సీమోను. కనుక దేవునికి కావలసి ఉన్నదే అని గాడిదల నిమిత్తమై ప్రభు అడిగినప్పుడు అవును దేవునికి కావాలి కనుక వెంటనే వారు తోలుపెట్టారు. అలాగే ఈ సీమోను కూడా దొరికాడు కనుక వారు మోపారు. ప్రభు ఊరుకోపోతే వారు మోపితే మాత్రం అతను మొయ్యగలుగుతాడా? ప్రభు ఇచ్చాడు గనక ఆయన మొయ్యగలిగాడు, మోసుకెళ్ళాడు. అద్భుతం, ఆశ్చర్యం, ఎవరికీ లేని భాగ్యం ఇతనికి చివరిలో దొరికింది. గనక అనేక మంది భోజనం టైంలో ఉన్నారు, ఉపవాస టైంలో ఉన్నారు, అద్భుతాలు చేసే దగ్గర ఉన్నారు, కానీ సిలువను మోసే దగ్గర లేరు. ఈ సీమోను ఒక్కడే సిలువను మోసే దగ్గర ఉన్నారు. కొంతమంది యోగ్యులు ఉంటారు, వారు సిలువను మోయడానికి సరిపోతారు. మంచివారైనా చెడ్డవారైనా సిలువను పంచుకోలేదు. సిలువను పంచుకున్నవాడు సీమోను ఒక్కడే. గనక కురేనీయుడైన సీమోనుకు ఈ మహిమ దక్కింది. భూమి మీద మహిమ దక్కాలంటే వారి సిలువను వారు మోసుకెళ్ళిన వారు ఉన్నారు కానీ వారికి మహిమ లేదు కదా. సీమోనుకు మాత్రం ప్రభువును సిలువను మోసే ఆ మహా గొప్ప భాగ్యము మహిమ దొరికింది. అన్నీ మోసిన ప్రభు సిలువను మోసిన ఆ మహిమ వేరుగా ఉంటుంది. మోషే ధర్మశాస్త్రపు రాతి పలకలు మోసుకెళ్ళినప్పుడు ఆ మహిమే వేరుగా ఉంది. మనిషే వేరైపోయాడు. ముఖం చూడలేనంత మహిమ మోషే ముఖంలోనికి వచ్చిందని మనం ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో చూస్తున్నాం. సిలువను మోసిన
ఈ సీమోనుకు కూడా భూమి మీద మహిమ లేదు, పరలోకములో మహిమ ఉన్నది. మహిమ ఉన్నప్పుడు అనేక మంది చూసి భయపడతారు. సిలువను మోసేటప్పుడు మరి గౌరవించలేదు, గౌరవనీయంగా లేదా సిలువ. అందుచేత గౌరవం లేనప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అని గ్రహించి మోసే ఆ శక్తి, ఆ ఉపయోగం మనిషికి దేవుడు దయచేశాడు. కనుక దేవుని పిల్లలారా, మనం అన్నింటిలోనూ భాగం పంచుకోగలం, కానీ సిలువలో భాగం పంచుకోలేకపోతాం. ఎందుకంటే అది గౌరవనీయమైన స్థానం వల్లే కనపడలేదు. కనుక అనేక మంది గౌరవనీయమైన స్థానాలు కోరుకుంటారు. అది ప్రభువు కూడా చెప్పారు. వారు మంచి స్థానంలో కూర్చొని భోజనం చేస్తారు, అగ్రపీఠాల మీద ఉంటారని ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది. కానీ అగ్రపీఠం మీద కాక సిలువ మోత దగ్గర చివరి భాగాన ఈ సీమోను ఉండి మొయ్యడం అనేది అద్భుతకరమైన స్థితి. కనుక ప్రతి ఒక్కరికి ఇంట్లో సిలువ ఉంటుంది, మరి బయట కూడా సిలువ ఉంటుంది. ఇంట్లో సిలువ మనం మోయగలిగిన సిలువే, ఎవరి భారం వారు మోసుకోవాలి. కానీ ప్రభు భారం మోయడానికి సీమోనుకు అవకాశం దొరికింది కనుక మరి మనం కోరుకుంటే ప్రభు మనకు కూడా సిలువను మోసే భాగ్యం దయచేస్తాడు. కనుక మరి సిలువను చూపించి భూమిని తలకిందులు చేస్తున్న వీరెవరో, ఈ బోధ భూమిని తలకిందులు చేసే బోధ అన్నారు. అలాంటి బోధ పేతురు, యాకోబు, యోహానులు చేసినప్పుడు వారికి వచ్చింది ఆ విలువైన మాట. ప్రభువు సిలువను మహిమలో చూశారు గనక, ప్రభువు యొక్క పునరుద్ధానమును మహిమలో చూశారు గనక, పరిశుద్ధాత్మ తండ్రిని వారు అందుకున్నారు గనక, మీరు నాతో ఇప్పుడు నడవలేరు, తర్వాత నడుస్తారని ప్రభువు చెప్పిన మాట ప్రకారం వారు నడిచారు గనక వారికి ఈ భాగ్యం దొరికింది. దేవుని పిల్లలారా, ఆయన సిలువను మోసే భాగ్యం, ఆయన బరువును మోసే భాగ్యం, ఆయన మొయ్యలేక తూలిపోయేటప్పుడు దేవునికి, దేవమానవునికి సహాయముగా చేసే ఆ భాగ్యము ఈ కురేనీయుడైన సీమోనుకు దొరికినట్లు, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే ప్రభువును చూడగోరి వచ్చారో, వారి స్థానములను విడిచి ప్రభువును చూడడానికి వచ్చారో వారికి సిలువను మోసే భాగ్యం కూడా దయచేస్తాడు. మహిమలోకంలో కూర్చుంటం కంటే సిలువను మోయడం గొప్ప భాగ్యం. ఎందుకంటే మహిమలోకానికి తర్వాత వెళ్ళవచ్చును, ముందు ఇక్కడ భూమి మీద సిలువను మోయండి. ఎవరు సేవకులో, ఎవరు ప్రార్థనాపరులో, ఎవరు విజ్ఞాపనకర్తలో, ఎవరు భూలోకములో ఆయన కొరకు బ్రతకాలని ఏర్పాటులోనికి వచ్చి ఉన్నారో వారికి ఒక భాగము సిలువను మొయ్యాలి. సిలువను మొయ్యకపోతే ఆ భాగము మనకు దొరకదు. దేవుడు మనలను దీవించడానికే సిలువ కొన మనకు వదిలేశాడు. అదే మనకు పెద్ద శ్రమ కింద ఉంది. అసలు శ్రమ ప్రభు అనుభవించడం చూస్తుంటే ఎంత భాగ్యమో మనకు తెలుస్తుంది. ఆయన మోసిన సిలువ, ఆయన బరువు తేలికపాటిది కాదు. లోక పాపములు, లేని నేరములు, కర్ర సిలువ మూడు కలిపి ప్రభువు మోసుకుంటూ వెళ్ళారు. ప్రభువుకు సహాయకుడుగా కురేనీయుడైన సీమోను దొరికాడు. నిజంగా శిష్యులు దొరకాలి. శిష్యులు దొరికితే ప్రభువుకి ఎంత బాగుండునో, మనసులో సంతోషించునేమో. కానీ వారు దొరకలేదు. ఈయన దొరికాడు. ఎవరు దొరికితే వారి చేత తాను పని చేయించుకుంటాడు. ఒక ప్రక్క ప్రభువు కనబడతాడు, ఒక ప్రక్క మానవుడు కనబడతాడు. మన పనిలో ప్రభువు కనబడాలంటే సిలువనే మొయ్యాలి. ఆయనను సిలువలో చూచినట్లు మనం చూపించగలిగితే అది గొప్ప సేవగా మారుతుంది, గొప్ప ప్రార్థనగా మారుతుంది, బరువును మోసిన బిడ్డగా మారుతుంది. అదే మహిమలోకమునకు నిన్ను తీసుకుని వెళ్ళే భాగం అయి ఉంటుంది. కనుక దేవుని పిల్లలమైన మనము ఆ భాగ్యమును అందుకునే స్థితి తండ్రి మనందరకును దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా, దీవించుము, కృప చూపించుము, నడిపించుము. మీ సిలువలో మేము భాగం పంచుకుని మోసే భాగ్యం దయచేయి. నువ్వు తప్ప ఇంకెవరో మొయ్యలేరు నాయన. మొయ్యలేని ఆ భాగ్యమును మాకు కూడా దయచేసి ఆదరించి నడిపించమని, సేవ చేసే బిడ్డలు సిలువను మోసుకెళ్ళాలి కనుక ఆ మోపు,
అందుకునే భాగ్యం ఇచ్చి ఘనత పొందుమని కృపతో నింపి నడిపించి ఆదరించమని యేసునామంలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరము మనందరము కలిగి ఉందాం.